వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ గారి గురించి ఒక మాట్లాడమని వారు నన్ను కోరినందుకు ఈ ఛానల్లో రన్ చేస్తున్నవారు. నేను ఎంతో కృతజ్ఞుడిని. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి భారతీయుడు కూడా, ప్రతి హిందువు కూడా, ప్రతి ముస్లిం కూడా, ఈ దేశంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ కూడా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా గాంధీ గారికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అలాంటి మహానుభావుడికి అందరూ కూడా ఆయన భక్తులే, అందరూ ఆయన ఆరాధించేవాళ్ళు మన దేశంలో. చరిత్ర పుటలు తిరిగేసినప్పుడు మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఈ 1860-70 మధ్యన అద్భుతాలు కొన్ని జరిగాయి. 1961లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించారు. 1963లో వివేకానంద జన్మించారు. 1969లో గాంధీ గారు జన్మించారు. 1972లో శ్రీ అరబిందో కూడా వచ్చారు. వీరందరూ కూడా మహానుభావులు. భారతదేశానికి ఒక రెనైసెన్స్ అంటాం మనం, అంటే ఒక అవేకెనింగ్, ఒక చక్కటి ఒక యుగం ప్రారంభమైంది. ఆ యుగానికి గురించి చెప్పాలంటే, అది మీరు ప్రపంచ యుద్ధం జరిగింది 1914 నుంచి 1918 వరకు యుద్ధం అయిపోయింది. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఆ టైంలో మార్పులు తీసుకొస్తే కమ్యూనిస్ట్ దేశాల వాళ్ళు కమ్యూనిజం ఆవిర్భవించింది. కార్ల్ మార్క్స్ నమ్ముకుని అక్కడ లెనిన్ రష్యాలో విప్లవం తీసుకొచ్చి రష్యన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ముస్సోలిని అనే అతను ఇటలీలో మార్పులు తీసుకొచ్చి ఆయన ఫ్యాసిజంని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఫ్యాసిజం ఒక సిద్ధాంతం, కమ్యూనిజం ఒక సిద్ధాంతం. ఈ ప్రపంచంలో ఈ సిద్ధాంతాలు కొన్ని ఆవిర్భించినప్పుడు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి, ఆయన సౌత్ ఆఫ్రికాలో ఎలాగైతే నల్లవాళ్ళని సౌత్ ఆఫ్రికాలో ఆ దొరలు ఎలా హింస పెడుతున్నారు, సౌత్ ఆఫ్రికాలో మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఆ వర్కర్స్ని వాళ్ళని కూడా ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందులన్నీ చూసి 1906లో గాంధీ గారికి ప్రణ్జీవన్ మెహతా అని ఒక మంచి మిత్రుడు దొరికాడు. ఆ ప్రణ్జీవన్ మెహతా ఏం చేశాడు, గాంధీ గారిని ఫస్ట్ మహాత్ముడిని, గాంధీ గారు మహాత్ముడు అని చెప్పి, మహాత్మా అనేటటువంటి గాంధీ గారికి ఒక మంచి ప్రిఫిక్స్ ఇచ్చి, ఆయన మామూలు మనిషి కాదు, ఈయన మహాత్ముడు అని చెప్పి ఫస్ట్ పిలిచినవాడు గాంధీ గారిని మహాత్మాని ప్రణ్జీవన్ మెహతా. అది చాలామందికి తెలియదు ప్రణ్జీవన్ మెహతా ఎవరని. ఆ ప్రణ్జీవన్ మెహతా గాంధీ గారితో పాటు ఉండి వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఇప్పుడు గాంధీ గారు భారతదేశం 1914 తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత 1920 వరకు ఈ ప్రపంచ యుద్ధాలన్నీ జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత గాంధీ గారు 1920లో మన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 20-21 ఆ ప్రాంతంలో అడుగు పెట్టారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అడుగు పెట్టేటప్పుడు సత్యాగ్రహం, నాన్ వైలెన్స్, శాంతి, అసలు వైలెన్స్ అనేది ఉండకూడదు, దేనికి కూడా వైలెన్స్ ఉండకూడదు, అహింస, సత్యాగ్రహం, ఈ ఆయనకి రెండు ఆయుధాలు అన్నమాట. ఎలాగైతే భగవంతుడు 4 చక్రాలు, 4 చేతులు, ఒక చక్రం, ఒక శంఖం అలా ఉండేవో, గాంధీ గారికి కూడా ఒక 2 ఆయుధాలు పెట్టుకున్నారు ఆయన. ఒకటి అహింస, రెండోది సత్యాగ్రహం, మూడోది ఎవడైనా ద్వేషించినా కూడా మనం లవ్ చేయాలి, వాడిని, అతన్ని కానీ ఆ దేశాన్ని కానీ మనం గౌరవించాలి. కానీ మనం వాళ్ళ గురించి బాధపడకూడదు, మనం తిరిగి వాళ్ళ మీదకి దెబ్బలాటకి వెళ్ళకూడదు. ఇలాగ ప్రపంచంలో ఒక మార్పు తీసుకొచ్చారు. దీన్ని గాంధీజం అంటాం మనం. గాంధీజంలో బేసిక్గా టెనెట్స్ ఏంటి, 7 ముఖ్యాంశాలు ఏంటి గాంధీజంలో? అహింస, ఏ జీవిని కూడా కష్టపెట్టకూడదు, ఏ మనిషిని కూడా కష్టపెట్టకూడదు.
ఏ విధమైనటువంటి వైలెన్స్ ఎక్కడ కూడా సమాజంలో ఏ ప్రాంతాన్ని కూడా మనం అసహనం చూపకూడదు ఈ ప్రాంతానికి. ఇవన్నీ తీసుకొచ్చి ఈ విలువలు తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి విలువ మూట తీసుకొచ్చి అందించారు అందరికీ. ఈయనకి శిష్యులు తొందరగానే ఆయనకు అందుబాటులోకి వచ్చేసారు గాంధీ గారు. ప్రతి వాళ్ళు కూడా ఈ సిద్ధాంతం బాగుంది, అసలు భారతదేశం ప్రపంచంలోనే గ్రేట్ సివిలైజేషన్ అంటే ఆది నుంచి ప్రపంచంలో మానవుడి కోసం కృషి చేసినటువంటి మానవుడు మనోభావాలు మారాలి, మానవుడు చక్కగా బతకాలి, ఏ గుడ్ మ్యాన్ అని వెస్ట్లో వాళ్ళు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళందరూ మాట్లాడిన పద్ధతి వేరు, గాంధీ గారి పద్ధతి వేరు. కాబట్టి మనకి గాంధీ గారు ప్రపంచానికి ఒక కొత్త ఫిలాసఫీ అందజేశారు, ఒక సిద్ధాంతం. దీంతో ప్రపంచంతో కూడా ముగ్ధులైపోయారు. ఐన్స్టీన్ అప్పుడు అన్నాడు, ఈయన మామూలు మనిషి కాదు, ఇలాంటి మనిషి పుడతాడని నేను అప్పుడు ఆలోచించలేదు, ఇలాంటి మనిషి పుట్టడం మన ప్రపంచానికి చాలా సంతోషకరం అని చెప్పి అన్నాడు. ఐన్స్టీన్ లాంటి వాడు గాంధీ గారి పెద్ద సైంటిస్ట్, ఐన్స్టీన్ లాంటి వాడిని గాంధీ గారిని వెల్కమ్ చేసి గాంధీ గారి సిద్ధాంతాన్ని కూడా చాలా హర్షించినటువంటి వ్యక్తి అవడం వల్ల గాంధీ గారి సిద్ధాంతం ప్రపంచంలో మనం అందుకుంది. ఇక భారతదేశంకి వస్తే, భారతదేశంలో ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి నా ఉద్దేశంలో ఏంటంటే ప్రభావితమైనటువంటిది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఒక పద్ధతి పెట్టుకోవాలండి. శాంతి, అహింస అవన్నీ కావాలంటే కొన్ని నిర్బంధాలు మనం పెట్టుకోవాలి, కొన్ని సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ మనంతటా మనం మారాలన్నమాట. నువ్వు ఎవరిలో మార్పు కావాలనుకుంటున్నావో ఆ మార్పు ఫస్ట్ నీలోనే రావాలి. ఆ మార్పు నీలోనే రావాలంటే కొన్ని పద్ధతులు మారాలి, చిన్న చిన్న వాటిలో కూడా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైలెన్సు, తర్వాత జంతువుల్ని ఇష్టం వచ్చినట్టు చంపేసి అవన్నీ మనం కేవలం మనం బతకడం కోసం ఉపయోగించుకోవడం అది కూడా మంచిది కాదు. అందుకని ఏం చేశారు అంటే సోమవారం నాడు ఏం చేశారు, తర్వాత ఎక్కువ మాట్లాడడంలో కూడా మన సంస్కారం ఉండాలి. ప్రతి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ వ్యక్తిని తిట్టినట్లయితే అది గాంధీజం కాదు. అందుకని ప్రతి సోమవారం కూడా ఆయన మౌనం పాటించేవారు. అంటే పొద్దునుంచి ఆయనకి రెండే వెపన్స్ అండి. ఒకటి, ఏదైనా పని చేయాలనుకుంటే ఫాస్టింగ్, నేను తిన్ను, నేను ముట్టుకోను, నేను భోంచేయను. ఏదైనా ముట్టుకుంటే నాకు అనవసరం ఇబ్బందులు వస్తాయి. నేను ఫస్ట్ త్యాగం చేసి ఏ విధంగా మానవుడు బతకాలో, ఏ విధంగా మిగతా వాళ్ళని గౌరవించాలో నువ్వు చూపించాలి. ఫస్ట్ నువ్వు లీడర్ అయినప్పుడు, నువ్వు ప్రబోధకుడు అయినప్పుడు నువ్వు వాళ్ళకి చూపించాలి. అందుకని సోమవారం నాడు సైలెన్స్ పెట్టేసేవారు గాంధీ గారు, మౌనం, ఒక మాట మాట్లాడేవారు కాదు, ఒక డిస్కషన్ ఉండేది కాదు. ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళను కూడా ఒక ఆయన చాలా గొప్పగా చెప్పాడు, చిటికిన వేలు కూడా లేపకుండా, అంత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు, చిటికిన వేలు లేకుండా కూడా అంత పెద్ద సామ్రాజ్యాన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు ఎత్తి పారేసేవాడని బ్రిటిష్ వాళ్ళు. మేము బాబోయ్ బ్రిటిష్ వాళ్ళని తిట్టలేదు, బ్రిటిష్ వాళ్ళని తరివేయలేదు, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయలేదు, బ్రిటిష్ వాళ్ళని ఏం హింస పెట్టలేదు, బట్ వాళ్ళు పెట్టిన హింసని భరించాడు. ఎంతకైనా వాళ్ళు మటుకు హింస పెడతారండి. వాళ్ళు చివరికి వెళ్ళిపోయేటప్పుడు చాలా గౌరవంగా పంపించేశాడు వాళ్ళు. అందుకని అంటాడు, ఏ ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. రెవల్యూషన్ అంటాము, రెవల్యూషన్ అనగానే వైలెన్స్, సంపద రెవల్యూషన్ ఉండదు. లెనిన్ రష్యాలో ఎంతమంది చచ్చిపోయారు, ఎంత గొడవలు అయ్యో తెలియదు. జర్మనీలో ఎంతమంది చచ్చిపోయారు హిట్లర్ చేతుల్లో మనకు తెలియదు. ఇటలీలో ఎంతమంది చచ్చిపోయారు ముస్లిం చేతులు మనకు తెలియదు. బట్ భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తీసుకొచ్చారంటే బ్లడ్లెస్ రెవల్యూషన్. బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే ఒక చిన్న సూది కూడా గుచ్చుకోనటువంటి, నొప్పి లేనటువంటి, ఒక బిందు రక్తం కూడా ఎక్కడా రాకుండా ఉన్నటువంటి అలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారు. అది చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు ఎవరూ చేయలేరు. శాంతియుత రెవల్యూషన్, పీస్ఫుల్ రెవల్యూషన్. మార్పు కావాలి మాకు. బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఫైనల్గా విసిగెత్తిపోయి ఈ సత్యాగ్రహాలు ఏంటరా బాబు మనం భరించలేము, ఈయనేమో జైల్లో పెట్టారనుకోండి ఆయన భరించేవాడు, లాఠీలు పెట్టి కొట్టేవారు అనుకోండి ఆయన భరించేవాడు. వాళ్ళు పని వాళ్ళు చేసుకెళ్తున్నారు, నా పని నేను చేసుకెళ్తాను, నా పద్ధతి నేను చేసుకెళ్తాను. ఇది మానవుడు చేసేటటువంటి మామూలు ప్రక్రియలు కదండి. ఇందులో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక మహాశక్తి
ఆ శక్తి ఏంటంటే శాంతి ఒక శక్తి, అహింస ఒక శక్తి, ప్రేమ ఒక శక్తి అని 3 శక్తులు చూపించినటువంటి మానవుకి ప్రతివాడు కూడా. మళ్ళీ మన దేశంలో కూడా కులాలు, హరిజనుల్ని, పేద ప్రజల్ని సరిగ్గా చూడకపోవడం, కొన్ని కులాలను మనం చేస్తున్నాం, హిందువులు ముస్లింలు దెబ్బలాడుకోవడం, ఈ సోషల్ డిస్హార్మనీ కూడా ఆయన తరివేయడానికి ప్రాణం ఇచ్చాడు. ఆయన యాక్చువల్గా హిందూ ముస్లింలు కలిసి ఉండాలి అని చెప్పి దానికోసం ఇన్నిసార్లు ఫాస్ట్ చేశారంటే, ఆయన ఉపవాసాలు ఉన్నారంటే ఎవరు లెక్క పెట్టలేరు. కొన్ని వందల రోజులు ఆయన ఉపవాసాలు ఉన్నాడు. చివరిలో కూడా ఏదైనా వస్తే కోపం వస్తే ఆయన కోపం వస్తుందని చెప్పేవారు కాదు. ఆయనకి బాధ కలిగితే, కోపం కాదు అది, బాధ కలిగితే ఒక చక్కటి పదం వాడారు. నేను ఎందుకు ఈ పని చేస్తున్నానంటే నేను హెల్ప్లెస్, నేను బలవంతాన్న, ఫోర్స్ ద్వారా. మీరు చూడండి, ఫోర్స్ ద్వారా చేసి కత్తి పెట్టి నువ్వు విడిపోరా అని అది విప్లవం. అది ఫోర్స్ ద్వారా, ఫోర్స్ లేదు, ప్రేమ ద్వారా విప్లవం తీసుకొచ్చి వాళ్ళని తరివేసినటువంటి మహానుభావుడు. అందుకని అన్నాడు, ఇంత చేసి బ్రిటిష్ వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు, భారతదేశం ఆనందంగా స్వాతంత్రం తెచ్చుకుంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్టీషన్ అవన్నీ వేరేయండి, వదిలేయండి, మనం దాని గురించి వద్దు. కాబట్టి గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి మనకు అంత చేసింది ఏంటంటే, అంటే దీన్ని బట్టి మనకి మానవుడికి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందంటే దానికి ఏదైనా ఒక మాట ఒక మిత్రుడిగా అన్నట్లయితే దాని గురించి బాధపడద్దు. మిత్రుడు శత్రువుడు. మనం సాధారణంగా చూడండి, అజాత శత్రువు అంటాడు. అజాత శత్రువు అంటే అసలైనటువంటి భావన ఏంటంటే, మనకు శత్రువులు లేకుండా ఉండరండి. ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు మనం పనిచేస్తుంటే. నేను ఏదైనా పనిచేస్తుంటే నన్ను కూడా ద్వేషించేవాళ్ళు ఉంటారు, ఇంకో పని చేస్తుంటే వాళ్ళు కూడా ద్వేషించేవాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలోనూ కూడా ద్వేషం లేకుండా ఏ వృత్తి జరగదు. కొంచెం లోపల ఉంటాయి, కానీ ఆ ద్వేషాన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మార్పు కావాలి. మార్పు ఫస్ట్ నీలో తెచ్చుకో. నీలో మార్పు తెచ్చుకుంటే అప్పుడు ఆ రోజుల్లో మరి గాంధీ గారు పాదనడకతోటి కొన్ని వందల వేలు తిరిగారంటే, ఈ పాదనడకని చూసారు మన దేశంలోనే మొదలెట్టారు. అంటే రెవల్యూషన్ ఆన్ ఫుట్, కాలి మీద విప్లవం, కాలుతో నడుస్తూ విప్లవం, ఎక్కడ ఎవరిని తిట్టకుండా జెండా ఎగరేసుకుంటూ విప్లవం. అలాంటి విప్లవాలు తీసుకొచ్చి ఎవరిని తిట్టకుండా ప్రేమతో సాధించినటువంటి స్వాతంత్రం భారత స్వాతంత్రం. ఎవరిని మన ఎవడైతే పరిపాలించి మన జైల్లో పెట్టి మన హింస పెట్టి మన నానా బాధలు పెట్టినటువంటి వాడిని మనం మన్నించి ప్రేమతో పంపించేసాం బ్రిటిష్ వాడిని. ఇది ఎక్కడా జరగలేదండి. ప్రతి దేశంలో కూడా ఇప్పుడు ఆక్యుపై చేసిన వాళ్ళని తరివేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు లేదు, మన బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు. ఈ తిరుగుబాటు కూడా చాలా శాంతియుతమైన తిరుగుబాటు. వాళ్ళని ఎవరిని తిట్టలేదు, వాళ్ళని ఎవరిని మనం కొట్టలేదు. మన ప్రజల్లో ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే, అక్టోబర్ 2 UN నాన్ వైలెన్స్ డే అని చెప్పి వాళ్ళు ప్రపంచాన్ని డిక్లేర్ చేశారు. అది యునైటెడ్ నేషన్స్ చరిత్రలో 45లో పుట్టినటువంటి యునైటెడ్ నేషన్స్, అంటే 75 ఏళ్ళ క్రితం పుట్టినట్టు యునైటెడ్ నేషన్స్ గాంధీ గారు పుట్టినరోజుని, గాంధీ గారు జన్మించిన రోజుని, గాంధీ జయంతిని మనం సెలబ్రేట్ చేస్తున్న రోజుని యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అని చెప్పి చేశారు. కాబట్టి ప్రపంచంలో చేయడం వల్ల అందుకని చాలామంది చూడండి రాజ్ఘాట్కి వెళ్ళి ప్రే చేస్తారు. ఇవాళ ఏమిటి ప్రే చేస్తారు? అక్కడికి మనం గాంధీ గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ప్రే చేయడం అంటే మామూలు ప్రే, దేవుళ్ళకి వెళ్ళి ప్రే చేస్తాం, కోరికలు కోరతాం, మన బాధలు ఇచ్చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుస్తాం భగవంతుడికి. ఇక్కడ ఈ మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుడు లాంటి వ్యక్తి, ఈయన కోసం మనం ప్రే చేస్తాం. అక్టోబర్ 2 ఏం చేస్తామంటే, ఆ రోజున సందేశం ఏంటంటే, ముఖ్యంగా మన యువతరానికి మనం ప్రోత్సాహం ఇచ్చి, నాయన మీరు ఎప్పుడు కూడా ద్వేషం తీసేయండి, అహింస తీసేయండి. పిల్లలు కూడా ఇప్పుడు జలసీ అండ్ హేట్రెడ్ ఈ 2 పోవాలండి. ఎవరి గురించి మనం జలసీ ఉండక్కర్లేదు, ఎవరిని మనం హేట్ చేయక్కర్లేదు. మనతో ఏకీభవించిన వ్యక్తిని మనం హేట్ చేస్తే ఇంకా మనం ఎవరిని ప్రేమిస్తామండి? భార్యాభర్తలు కూడా ఎప్పుడూ ఆనందంగా ఒకే భావంతో ఉంటారని చెప్పి అనుకోవడం పొరపాటు ఉండదు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు, ఎవరైనా సరే తండ్రి కొడుకు కూడా వాళ్ళు వ్యక్తులు. ఆ వ్యక్తులు కానీ, ఒక భార్యాభర్తలు కానీ, సోదరులు కానీ విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ విభేదాలని మనం శాంతియుతంగా పరిష్కారం చేయాలి. కానీ
అది దెబ్బలాడ ద్వారా చేయకూడదని చెప్పి గాంధీ అట్ ది మైక్రో లెవెల్ నేషనల్ లెవెల్లో ఆయన చేసినటువంటి ప్రపంచానికి తెలుసు. మైక్రో లెవెల్ ఇండివిజువల్గా మీరు అడగచ్చు. ఏడు మన ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబంలో గాంధీ ఉన్నాడు. ఏదైనా వచ్చినప్పుడు గాంధీ గారు పటం పెట్టుకుని గాంధీ గారి సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకుని సంథింగ్ అనుకుని ఆ రోజున మనం అట్లీస్ట్ అక్టోబర్ 2న మనం శాంతియుతంగా ఉంటే ప్రపంచం అంతా. అందుకని యునైటెడ్ నేషన్స్ ఇవాళ మనమే కాదు, యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్ చేస్తుంది గాంధీ గారి శాంతి అని చెప్పి. ఎక్కడ కూడా వైలెన్స్ ఉండకూడదు. వైలెన్స్ అంటే ఏమిటంటే మాటలో కానీ చేతలో కానీ పనిలో కానీ ఒక ద్వేషం, ఒకళ్ళు తిట్టడం, ఒకళ్ళు నిందించడం, ఒకళ్ళని హింస పెట్టడం ఇది జరగకూడదు. ఇది ఎసెన్స్ ఆఫ్ గాంధీ ఫిలాసఫీ. మనం చూసినట్లయితే దీనికి ఎవర్ లాస్టింగ్లీ రిలవెంట్. దీనికి ఏ కాలం పనికి వస్తుందంటే ఎప్పుడు పనికి వస్తుంది. ఎవర్ లాస్టింగ్. మన జీవితం ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం ఈ గాంధీ గారి సిద్ధాంతం పనిచేస్తుంది. అది మనం మనసులో పెట్టుకోవాలని చెప్పి నా భావన.